అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మేమైతే చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాము. మొత్తం అవుట్డోర్లో చికెన్ బిర్యానీ మేకింగ్ ఎలా ఉంటుందో చూడండి. సో ఫ్రెండ్స్ చూసుకోండి, ఇప్పుడైతే మేమైతే చికెన్ బిర్యానీ రైస్ అయితే చేస్తున్నారు. మాస్టర్ షెఫ్ వచ్చేసి ఇక్కడ ఈడు, తర్వాత హార్ట్ సపోర్టరు మాస్టర్ షెఫ్ కింద. సో ఇప్పుడైతే బాగా ఏంది రైస్, ఏం రైస్ బ్రో? బాస్మతి రైస్. ఆడైతే ఏమంటారు దాన్ని కొలిచి తీసుకున్నాడు అనమాట. మాస్టర్ షెఫ్ లాగా చేస్తున్నాడు లీటర్. సో ఇప్పుడు వచ్చేసి 3 kgs రైస్ అన్నమాట, ఇది బాస్మతి రైస్. మరి టిన్ ఎట్లా అల్లే చేస్తారా? అడుగుతలేడు అగ్గిపేట లేకుండా ముట్టిస్తాయి కదా. ఇప్పుడు కూడా ఒక దగ్గర అగ్గిపేట లేదా పేపర్ దేరా గాయ్స్. రెడీ అయితే అయిపోయింది. నా తమిళనాడుకి తెచ్చాడు ఇప్పుడు దిండలేపాడు తమిళనాడుకు కుకింగ్ వీడియోస్ లైక్ ఇప్పుడు చెప్పు అడ రివ్యూ ఉన్నప్పుడు తమిళ్లో పోడు పోడు తమిళ్లో పోడు తమిళ అది ఉల్లిగడ్డ ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. ఇంకా ఉల్లిగడ్డ, ఇంకా మసాలా, ఇంకా ఉల్లి, ఇంకా అక్కిలు, వాటర్ ఇరుకు నల్ల ఇరుకు. ఫస్ట్ టైం అయితే ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది గాయస్. ఇప్పుడైతే మనోడు అయితే మసాలాలు అయితే రెడీ చేస్తున్నాడు. బ్రో 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 మన పని బి లైక్ చూడండి ఫస్ట్ అలా అంత ఒకటేసారి వేయొద్దా బ్రో? బేసిక్ గా బిగినర్స్ చేసే మిస్టేక్స్ ఏంటంటే అన్ని ఒకటేసారి వేస్తారనమాట మసాలాలు. తమిళ ఇక్కడ తమిళనాడు చెన్నైలో ఉంటాడు. చెన్నై ఏం నేర్చుకుంటాడు? టిన్ ఉంటుంది రా, అవి కడగాలి చాలా. అట్లా కడగపోతే ఏమవుతుంది బ్రో? అరే బియ్యానికి అయిపోయినాయి కడుగులకి, దీనికి ఇప్పుడు చికెన్ కడుగుతానికి. చికెన్ అరే ఇప్పుడు డైరెక్ట్ ఇల్లనే పోయి రాదరా, అంటుకోదా మంచిగా పట్టదా? తెల్ల కారం పడ్డది గాయస్. కారం మండుతున్నట్టుంది. కారం గురాన్ కట్ చేసేసిండు ఇది అయితే. అలా వేసే చెప్తా, కడుగు మంచి కలుపు. నిమ్మకాయ పోయి వాటర్ తీసుకురా మరి. ఉప్పు సరిపోకుండా నిమ్మకాయ మంచిగా మళ్ళా మనకు పిండుతున్నాడు. బర్త్డే బ్యాగ్ పెడుతున్నాడు. ఇప్పుడు మ్యాగ్నెట్ చేసిన చికెన్ అయితే
అట్లా పట్టదు ఇలా చాకల పట్టదు చిన్న ఇదేనా మరి విలేజ్ కుకింగ్ అంటే ఇట్లా ఉంటది కాదు. ఫస్ట్ టైం ఇటువంటి చెట్ల మంచి మొత్తం ఎల్లోరు వాంగే ఆల్వేస్ వెల్కమ్ టు బర్త్డే బాయ్ తోడికి ఇంత పని చేయించుకున్నాం. మీరు కూడా సేవ్ చేయండి వాటర్ వేరే అంతేరా టేస్ట్ మస్తు వస్తుంది. ఎల్లారు వాంగే యాక్చువల్లీ ఎట్లా చేస్తారు అంటే ఇది లైక్ ఒక గంపలు వేస్తారు కదా గంపలు వేసి అట్లా వేసేసాలి. కానీ ఇక మన దగ్గర అన్ని పాసిబుల్ ఉండవు కదా చెట్ల మంచిగా ఖాళీగా కబాబ్స్ కూడా వేసింది మా ఓడిగా ఈసారిగా. అరే ఓడి తింటారా నార్మల్ టేస్ట్ చేసాం. సినిమాటిక్ అయితే బాగుంది. నువ్వు ఆ షెఫ్ ఆడా 50% బిర్యానీ చేస్తుంది. ఎప్పుడు అన్నయ్య అన్న గిఫ్ట్ ఎవరు ఇచ్చారు అన్నకి? చెంకి చెంకి నడుస్తుంది ఎత్తుకొచ్చుకున్నా నైట్ పాడే చికెన్ అనే తమిళ చెప్పరారే నువ్వు. ఇంత మంది కష్టపడుతున్నారు, వీడు ఒక్క చెయ్యి కూడా వేస్తలేడు. ఇప్పుడు వేస్తున్నావు చూడండి గాయస్ ఎంత కష్టపడుతాడు. వేసేసిడు కాలి అంత కష్టపడి ఒక కట్టేసానికైనా మీరు వేస్తాడుగా. సో బాగా ఇంత కష్టపడి చూస్తున్నాడు. ఒక్కొక్క గోలా చదివేటోళ్ళు అంతా అక్కడ ఉంటారు అనమాట. చదవని వాళ్ళు అంతా ఇట్లా వంటలు వండుకుంటా ఇట్లా వేస్తుంటారు. చెప్పు మాస్టర్ షెఫ్ ఐడియా ఆయన ఐడియా అనుకుంటుంది. ఆడ ఎట్లా అంటే అట్లా అది కట్ చేస్తే ఎందుకు కట్ చేస్తున్నావు నువ్వు? ఏదో పెద్ద పని చేస్తున్నాడు. ఆడు తిన్నాడు మధ్యలో మధ్యలో. ఏమంటారు నువ్వు వేసా దగ్గర కన్నా యూట్యూబ్ లో ఏం బీకా చూస్తున్నావు బే? యూట్యూబ్ కూడా కదా ఒక వేసిన కాకపోతే కుప్ప వేసి చెప్తుంటే అన్నాం మామ ఎందుకంత తీసుకుంటున్నావు కింద అదే అది చికెన్ పైకి దిక్కురా లేదు మంచిగా చికెన్ దాంట్లో దమ్కి రైస్ ఇలా స్మోకింగ్ ఫ్లేవర్ అయితే మార్ గిన్నె పెట్టి పెడితే అయిపోయారా? నెయ్యి కారా గిన్నె ఉంటది గిన్నె పట్టి కింద పెడితే
ఫస్ట్ మిస్టేక్ ఏం చేస్తాను అది పొయ్యికి పెట్టాలి. కింద చికెన్ అయినాక మనం దమ్ చేసాం కదా అప్పుడు మళ్ళీ దాంట్లో ఏం పెట్టదు లైక్ చెంచా పెట్టదు కదా నావి ఏం మిస్టేక్ అయింది ఇప్పుడు మంచిగా బాగానే చేసాను కానీ వాడని ఎట్లీసో నువ్వు ఏమన్నా చూడండి దాంతో చాలా పసిపెట్టతోటి తగ్గినాడు అంటారా యూజ్ చేసుకునే తెలియదు ఎట్లా అట్లున్నారా యూజ్ చేసుకుని కల్పకరా మూతోటి చేతులు కలపాలి నీళ్ళు వల్ల నీళ్ళ అలా అలా కలపాలి అలా వచ్చేసి మీకు ఎట్లా కలిసిరా ఆడిందిరా ఫస్ట్ టైం మరకుంటా బాగానే అయిందిరా అది ఇట్లా పై కింది నుంచి పైన కాను మొత్తం పెట్టరే ఏం అంత పలుపులకి ఏం కాదు కింద ఏదైనా మారుతుంది కానీ ముక్కలు వేరే అయిందిరా మెచ్చటగా అయిపోయినాయి ఇంకా నూనె ఇంకెక్కువ కలుపు ఇటుకిలాను ఎట్టొద్దురా కానీ వెళ్ళ కార్నర్కి రాను ముక్కలు ఉంటాయి తీసుకో మంచిగా వస్తారు ఏం మంచిగా కదరా మనం తింటే కరెక్ట్ చింతప్పుడు జంపుడే జంపు తెలుగు ఏం కాదంట